పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలిపే లక్ష్యంగా నేతలతో సమాలోచనలు చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సెగ్మెంట్లపై సమీక్షించారు. సమన్వయంతో పనిచేసి ఎంపీ సీట్లు గెలవాలని సూచించారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం స్పెషల్ ఫండ్స్ ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు సీఎం. వరుస సమావేశాలు, సమీక్షలతో సీఎం రేవంత్ బిజీగా గడిపారు. ఉమ్మడి జిల్లాల వారీగా పార్లమెంటు సెగ్మెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరయ్యారు. ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతమని, త్వరలో సీఎం రేవంత్ ఇంద్రవల్లి పర్యటన ఉంటుందని ప్రకటించారు సీతక్క. ప్రజాపాలనపై సమావేశంలో చర్చించామని తెలిపారు. బీఆర్ఎస్ విమర్శలపై స్పందించిన సీతక్క, నెల రోజులకే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇటు 6 గ్యారంటీలపై సమావేశంలో చర్చించామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. కాళేశ్వరం బ్యాక్ వాటర్ గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ కింద 10 కోట్లు ఇస్తామన్నారు వివేక్. రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మరియు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లతోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ఛార్జి మినిస్టర్గా నాకు కూడా అక్కడ ఉన్నటువంటి బాధ్యతలను గుర్తు చేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పడం జరిగింది. వారి యొక్క మొదటి పర్యటన కూడా ఇంద్రవెల్లికి రావడానికి వారు సూచనాప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది. బ్యాక్ వాటర్ సమస్య సింగరేణి సంస్థది ఇమీడియట్లీ దాంట్లో అనౌన్స్ చేసి అక్కడ కార్యాచరణ తీసుకోవాలి. స్పెషలీ అందరు ఎమ్మెల్యేస్కి, డిఫీటెడ్ ఎమ్మెల్యేస్కి ఒక్కొక్క నియోజకవర్గంకి 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనౌన్స్ చేయడం జరిగింది. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మీరు ప్రపోజల్స్ ఇచ్చి వారికి ఫుల్ పవర్స్ ఉన్నాయి నిర్ణయాలు తీసుకోవడానికి అని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ ఓటమి ఫ్రస్ట్రేషన్ తో అడ్డగోలు విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయి ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. వచ్చే టర్మ్ కూడా తామే అధికారంలోకి వస్తామన్నారు. నిజామాబాద్ సెగ్మెంట్ పై జరిగిన సమీక్షలో ఇన్ఛార్జిగా కొండా సురేఖ పాల్గొన్నారు. వారానికి 2-3 రోజులు పార్టీ నేతలతో మాట్లాడతానని సీఎం రేవంత్ సమీక్ష సమావేశంలో చెప్పారన్నారు మంత్రి కొండా సురేఖ. జనరల్ గా అదే ప్రజా పాలనలో వచ్చిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. ఇంటింటికి కూడా తిరిగి అర్హులైన వాళ్ళందరినీ కూడా లబ్ధిదారుల ఎంపికలో మీరు కూడా భాగస్వాములు కావాలి. అనర్హులను ఎవరిని కూడా మనం సెలెక్ట్ చేయొద్దు. కావాల్సినవి ఏవడిగినా కూడా కాకుండా మనం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతాము. చెడ్డ పేరు మాత్రం ప్రభుత్వానికి తీసుకెళ్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లలో గెలవాలని టార్గెట్ పెట్టుకున్నామని, ఖచ్చితంగా 12 సీట్లు గెలుస్తామన్నారు జగ్గారెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు 10 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేస్తున్నామన్నారు జగ్గారెడ్డి. లోక్సభ ఎన్నికలకు ఖచ్చితంగా అంటే రాష్ట్రం మొత్తం ఉన్న 17 సీట్లలో 12 ఖచ్చితంగా గెలవాలి, 14కు రీచ్ కావాలి. ఇది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి యొక్క డైరెక్షన్ని మనం అందరము మా జిల్లాకు వచ్చేసరికి మా ఉమ్మడి జిల్లాలో మాకు 2 పార్లమెంట్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకోవాలి అనే దాంట్లో 17 పార్లమెంటు నియోజకవర్గాలపై సీఎం సమీక్షించనున్నారు. గెలిచిన, ఓడిన నేతలందరినీ సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. సమన్వయంతో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.